హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మా చిట్టి తల్లి కోసం అయితే సూజీతోని దోశలు అంటే ఉత్తప్పం లాగా అయితే చేస్తున్నాను అన్నమాట. 2 days నుంచి రైస్ మంచిగా తింటలేదు. ఇలా వెరైటీ ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసి పెడదాం అనేసి ఈరోజు అయితే ఇది ట్రై చేసిన అనమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే మంచిగా తిన్నది కూడా. ఇంకా ఇలాంటి చిన్నపిల్లల ఫుడ్ వీడియోస్ మన ఛానల్ అయితే చాలా ఉంటాయి. ఇంకా డైలీ వ్లాగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మంచి కంటెంట్ వస్తుంది అనమాట. అయితే ఇంకా ఇదైతే ఫస్ట్ సూజీ రవ్వలో కొంచెం కర్డ్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకొని పక్కన ఒక 15 minutes 20 minutes అయితే పెట్టుకోండి. అది మంచిగా నానినాక కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, ఇంకా కొత్తిమీర, ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే గిట్ట యాడ్ చేసుకోవచ్చు. ఇవైతే జల్దీ కుక్ అవుతాయి అనేసి నేనైతే ఇవైతే యాడ్ చేసినాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి గిట్ట మీ బేబీస్ తినగలిగితేనే యాడ్ చేయండి, లేకపోతే ఆ పచ్చిమిర్చి గిట్ట స్కిప్ చేసి తెచ్చుకోవచ్చు. అండ్ సాల్ట్ అయితే 1 year ఎబో ఉన్న బేబీస్కి అయితే యాడ్ చేసి పెట్టేయండి. ఇవన్నీ మిక్స్ చేసి గిట్ట ఒక 10 minutes అయితే పక్కన పెట్టేసినాను అనమాట. మంచిగా మిక్స్ అయింది. ఇంకా దాని తర్వాత కొంచెం గీ అయినా ఆయిల్ అయినా యాడ్ చేసి ప్యాన్ మీద ఫ్రై చేసుకోవడమే అనమాట. చాలా మంచిగా వచ్చినాయి. ఇక టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొత్త ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకటి అన్నము అవి ఇవి ఉగ్గు అది పెట్టడం బదులు ఇలాంటి కొత్త రెసిపీస్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట మా చిట్టాలి కోసము. ఇంకా మీ బేబీస్కి ఇలా అన్నం తినకుండా మారం చేస్తే ఇలాంటి ఫుడ్స్ అయితే ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇంకా కొత్త ఫుడ్స్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట. మా చిట్టి తల్లి మాత్రం మంచిగా తింటుంది. ఏమైందో ఏమో కానీ 2 days నుంచి అయితే రైస్ అసలు తింటలేదు. ఇంకా తన కోసమని నేను ఇలాంటి స్పెషల్ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఏంటంటే వాళ్ళకి అంటే తిన్నట్టు ఉంటుంది, కొంచెం హెల్త్ గిట్ట మంచిది, ఇంకా వాళ్ళకి గిట్ట వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట సూజీ అనేది. సో ఉప్మా లాగా ప్రిపేర్ చేస్తే గిట్ట తింటలేదు తను. సో ఇలా అయినా తింటుందేమో అనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసినాను అనమాట. టేస్ట్ వైజ్ వస్తే చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలాంటి ఫుడ్స్ ట్రై చేసి పక్క మీ పిల్లలకైతే పెట్టండి. సో ఈ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీ లైక్ వల్ల మన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ కంటెంట్ గైస్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. మీరైతే మా ఛానల్ని అయితే పక్క సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమేమి ఫుడ్స్ వీడియోస్ కావాలో అవన్నీ గిట్ట మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లల్లో మీకు చేసి పెడతాను.